రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉద్యోగికి అవమానం జరిగింది. విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారని, తన ఉద్యోగానికి సంబంధించిన రెన్యువల్ ఫైళ్లు అధికారులు తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ సమయంలో నేలపైనే కూర్చుంటున్నట్లు, ప్రతిరోజు కూర్చొనే కుర్చీ కూడా తీసేశారని, 20 రోజులుగా ఇదే తంతు నడుస్తుందని మహిళా అటెండర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పింది. 2017 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా తాను విధులు నిర్వహిస్తున్నట్లు పార్వతి వివరించింది. తనతో ఉద్యోగులు ఎవరూ మాట్లాడవద్దని ఉన్నతాధికారి హుకుం జారీ చేసినట్లు ఆమె వాపోయింది. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోవడం లేదని పలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉద్యోగికి అవమానం జరిగింది. విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారని, తన ఉద్యోగానికి సంబంధించిన రెన్యువల్ ఫైళ్లు అధికారులు తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ సమయంలో నేలపైనే కూర్చుంటున్నట్లు, ప్రతిరోజు కూర్చొనే కుర్చీని తీసేశారని, 20 రోజులుగా ఇదే తంతు నడుస్తుందని మహిళా అటెండర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 2017 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా తాను విధులు నిర్వహిస్తున్నట్లు పార్వతి చెప్పుకొచ్చారు. తనతో ఉద్యోగులు ఎవరూ మాట్లాడవద్దని ఉన్నతాధికారి హుకుం జారీ చేసినట్లు ఆమె వాపోయింది. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని కూడా పలు విమర్శలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉద్యోగికి అవమానం జరిగింది. విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారని, తన ఉద్యోగానికి సంబంధించిన రెన్యువల్ ఫైళ్లు అధికారులు తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డ్యూటీ సమయంలో నేలపైనే కూర్చుంటున్నట్లు, ప్రతిరోజు కూర్చొనే కుర్చీని తీసేశారని, 20 రోజులుగా ఇదే తంతు నడుస్తుందని మహిళా అటెండర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పింది. 2017 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా తాను విధులు నిర్వహిస్తున్నట్లు పార్వతి వివరించింది. తనతో ఉద్యోగులు ఎవరూ మాట్లాడవద్దని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారంటూ వాపోయిందామె. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఒక మహబూబాద్ జిల్లాలో ఒక మహిళా ఉద్యోగి అవమానం జరిగిందని చెప్పి ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ మహిళా ఉద్యోగి మాత్రము పార్వతి అనే మహిళ 2017లో మొత్తానికైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆమె విద్యాశాఖ కార్యాలయంలో మాత్రము ఈ విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విద్యాశాఖలో గత 2017 నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అటెండర్ గా మాత్రం విధులు నిర్వహిస్తున్న పార్వతికి అంటే పార్వతి ఇప్పటి వరకు కూడా రెన్యువల్ చేయకుండా కూడా ఆఫీసు చుట్టూ డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి రామారావు అయితే ఒక హుకుం
జారీ చేశారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెయిన్వేల్ ఆ పత్రాలను సమర్పించినా కానీ రెయిన్వేల్ కు సంబంధించిన ఫైళ్లను మాత్రము అతను పట్టించుకోలేడని చెప్పి కూడా ఆ మహిళ మాత్రం వాపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ డిఈఓ అంటే రామారావు అయితే చాలా పార్వతి పట్ల కూడా అసభ్యంగా అంటే ప్రవర్తిస్తూ మహిళా ఉద్యోగి పట్ల కూడా ఒక చిన్న చూపు చూస్తూ కూడా ఆమెను ఆ ఉద్యోగుల నుంచి మొత్తానికైతే తప్పించడానికి మాత్రము రామారావు అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా పార్వతి వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. గత 20 రోజుల నుంచి కూడా ఈ ఆ మహిళ పార్వతిని అయితే మాత్రము ఒక మహిళను అయితే మాత్రము అటెండర్ విధులకు రావద్దని చెప్పి కూడా చేస్తున్న అంటే ఉద్యోగులు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంబంధించిన మొత్తం ఈ వివరాలన్నీ కూడా పక్కనే ఉన్న కలెక్టర్ కార్యాలయంలో కూడా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినా కానీ కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేకపోవడంతో కూడా మహిళ చాలా ఆవేదనకు గురవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ మహిళ పట్ల కూడా ఆ మహిళ సంబంధించిన ఉద్యోగి ఆ రెయిన్వేల్ కాకపోవడంతో కూడా ఇవాళ అటెండర్ విధులు నిర్వహిస్తున్న పార్వతి మాత్రం తన కుటుంబానికి భారం అవుతుందని చెప్పి కూడా ఆ పలు అంటే ఆ కలెక్టర్ ఆఫీస్ లో మొరపెట్టుకున్నప్పుడు కూడా కనీసం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇంతవరకు కూడా సంబంధించిన అధికారులు అయితే స్పందించకపోవడం ఆ మహిళా ఉద్యోగి అయితే మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి పైగా ఆమె అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పక్కన చిన్న కుర్చీ అంటే ఆ స్టూల్ వేసుకొని కూర్చోవడానికి కూడా ఆ స్టూల్ ను కూడా తీసేశారని చెప్తున్నారు. ఇప్పటికీ నేలపై కూకొని కూడా విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతానికైతే ఆమెకు పార్వతికి మాత్రము న్యాయం చేయాలని చెప్పి కూడా పలు ఉద్యోగులైతే మొత్తానికైతే ప్రయాసంగాలు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైనా మహిళా పార్వతి అయితే ఆ ఉద్యోగానికి అయితే రెన్యువల్ చేసి కూడా ఆ మొత్తానికైతే అక్కడ డిఈఓ కార్యాలయంలో అటెండర్ గా మరి మరలా కూడా అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి కూడా మహిళా పార్వతి అయితే ప్రాధాయపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో ఇంతవరకు కూడా చొరవ చూపెట్టకుండా కూడా తోటి ఉద్యోగులు అయితే ఏమైనా ఒక అంటే అటెండర్ మాత్రము ఫైల్ పైకి రాకుండా అంటే ఫైల్ చూడకుండా కూడా అధికారులు అయితే ఆమెకు సహకరించలేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్ ప్రస్తుతానికైతే ఆ మహిళకైతే చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా తోటి ఉద్యోగులు వాపోతున్నారు. పార్వతికి అయితే న్యాయం జరిగేంత వరకు కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే ముందుకు రావాలని చెప్పి కూడా వాళ్ళ పార్వతికి సంబంధించిన కుటుంబాలు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, అంటే ఎందుకు కారణం ఏమైనా మనకి తెలుస్తున్నటువంటి డిఓ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ప్రధానంగా ఒక ఉద్యోగిని తీసేయడానికి 2015 నుంచి పనిచేస్తున్న ఉద్యోగిని తీసేయడానికి ఒక కారణం ఖచ్చితంగా ఉండాలి. సో ఆ కారణం ఏమైనా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తన ప్లేస్ ఖాళీ వేరే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో లేకపోతే ఈ కారణాల చేత ఏమైనా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? రైట్ రాజశేఖర్, ఇప్పటికీ మీరు అన్నట్లుగానే ప్రస్తుతానికైతే ఈ మహిళ చేసే అటెండర్ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ అయితే రెయిన్వేల్ కాకుండా డిఈఓ రామారావు అయితే దానికి ఫైల్ పుటప్ చేయకుండా కూడా దాన్ని అట్లనే పెండింగ్ పెట్టడంతో పాటు కూడా ఈ మహిళకైతే మాత్రము పార్వతికి మాత్రము ఒక అపోలు కలుగుతున్న నేపథ్యం అయితే ఉంది. నా ప్లేస్ లో వేరేటర్లకు అంటే జీతాలు అంటే అవుట్ సోర్సింగ్ జీతాలు పెరగడంతో కూడా ఇవాళ విపరీతంగా డిమాండ్ ఉన్న ఈ పోస్ట్ కూడా ఇవాళ ఆ డిఈఓ వేరే అంటే చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని కూడా నా ప్లేస్ లో వేరేటోళ్ళను వేరే మహిళలను కూడా చూడడానికి అంటే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కూడా డైరెక్ట్ గా నా ప్లేస్ లో తీసుకోవడానికి అయితే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా ఆ పార్వతి మాత్రం వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ సంబంధించిన రామారావు అంటే డిఈఓ రామారావు అయితే మాత్రం పార్వతి పట్ల కూడా ఎలాంటి కూడా అంటే చీమ కుట్టినట్టు చందంగా కూడా లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రామారావు అయితే పార్వతి పట్ల కూడా ఎలాంటి కూడా అంటే ఆ ఫైళ్లను కూడా కనీసం పట్టించుకోకుండా కూడా పోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి మాత్రము ఈ మహిళ అంటే పార్వతి ఉద్యోగంలో అటెండర్ ఉద్యోగంలో వేరే బదలాయింపు చేసే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మహిళను కూడా అంటే రెన్యువల్ చేయకుండా కూడా ఈ మహిళని ఇక్కడికే మొత్తానికైతే వేరే మీ ప్లేస్ లో పార్వతి ప్లేస్ లో వేరే మహిళను తీసుకోవడానికి అయితే సన్నద్ధం జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ పార్వతి మాత్రము రెన్యువల్ చేయకుండా మాత్రము ఈ మహిళ కుటుంబం భారం అవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మహిళ పార్వతి ఆ ప్లేస్ లో కూడా వేరే వాళ్ళని తీసుకోవడానికి అయితే మాత్రము ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ జిల్లా విద్యా కార్యాలయంలో కూడా తోటి ఉద్యోగులు కూడా
ఆ పార్వతి మాత్రం సహకరించకపోవడం అయితే మాత్రము అంటే డిఓ అధికారికి రామారావు ఆ చేతిలో ఉన్న ఉద్యోగులంతా మాత్రము సార్కే ఆ వత్తాసు పలుకుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పార్వతి పట్ల కూడా ఎవరు ఉద్యోగులు సహకరిస్తలేరు. ప్రస్తుతానికైతే నా ప్లేస్ లో వేరే ఉద్యోగిని చేర్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. అవుట్సోర్సింగ్ అటెండర్గా చేస్తున్నాను సార్, విద్యాశాఖ కార్యాలయంలో. నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. లాస్ట్ ఇయర్ డిఓ రామారావు అని డిఓ సార్ వచ్చారు సార్. ఒక లక్ష రోజుల నుండి ప్రాబ్లం చేస్తున్నారు సార్. కులం పేరుకొని మహిళలను చూడకుండా అవుట్సోర్సింగ్ పెట్టింది, నానా రకాలుగా మానసికంగా వేధించారు సార్ కొన్ని నెలలు. ఆ వేధింపులు తట్టుకోలేక ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నానా పిల్లలకి ఉద్యోగాలు చేయించడమే కాకుండా ఇంటికి వెళ్ళిపోయిన నన్ను 7 నెలల సమయంలో ఫోన్ చేసి వారిని సూపరింటెండెంట్ గారు ఫోన్ చేయించి వారిని